సన్యాసమితి ప్రాహుర్ యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. సన్యాసము అని అందరూ అనుకునేది యోగం కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. సన్యాసి అంటే మనోఇంద్రియములు సుఖాలను త్యజించినవాడు అని. కానీ కేవలం సన్యాసించడమే లక్ష్యం కాదు, ఇంకా సన్యసించడం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోదు. సన్యాసం అంటే మనం తప్పు దిశలో పరిగెత్తటం ఆగినట్టు. ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ ఉండేవాళ్ళం, కానీ భౌతిక సుఖాలలో ఆనందం లేదని అర్థం చేసుకున్నాం. కాబట్టి మనం ప్రపంచ దిశగా పరిగెత్తటం ఆపేశాం. కానీ ఆగిపోయినంత మాత్రాన లక్ష్యం చేరుకోలేము. ఆత్మ పొందవలసిన లక్ష్యం భగవత్ ప్రాప్తి, భగవంతుని దిశగా వెళ్ళటం, మనసుని ఆయన దిశగా తీసుకెళ్ళటం. ఇదే యోగ మార్గము. జీవిత లక్ష్యం పట్ల అసంపూర్ణ జ్ఞానం కలవారు సన్యాసం తీసుకోవటమే అత్యున్నత లక్ష్యంగా అనుకుంటారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యంగా చేసుకుంటారు. ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.